అన్నవాహిక మనం తీసుకున్న ఆహారం ఏదైనా కడుపులోకి చేరడానికి ఉన్న ఏకైక ఆధారం ఈ అన్నవాహిక. కేవలం ఆహారం మాత్రమే కాదు, ఏదైనా రోగం వస్తే ఔషధం కూడా కడుపులోకి వెళ్లాలంటే అందుకు ఉన్న ఏకైక ఆధారం అన్నవాహిక మాత్రమే. అటువంటిది ఈ అన్నవాహికలో క్యాన్సర్ వస్తే ఆహారమే కాదు, ఔషధం తీసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఈ అన్నవాహిక క్యాన్సర్లు 45 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మహిళలతో పోల్చి చూసినట్లయితే పురుషులలో ఈ క్యాన్సర్ తీవ్రత 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పురుషులలో కామన్ గా వచ్చే క్యాన్సర్లలో ఇది 7వ స్థానంలో ఉండగా మహిళల్లో మాత్రం 13వ స్థానంలో ఉంది. అలాగే మొత్తంగా మరణాల సంఖ్య చూసినట్లయితే అన్నవాహిక క్యాన్సర్ 7వ స్థానంలో ఉంది. అన్నవాహిక క్యాన్సర్ లో 2 రకాలు ఉంటాయి, స్క్వామస్ సెల్ కార్సినోమా, అడినో కార్సినోమా. ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు గనక మనం చూసినట్లయితే స్మోకింగ్, డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. అన్నవాహిక లోపలి స్క్వామస్ ఎపిథీలియం లో వచ్చే క్యాన్సర్ ని స్క్వామస్ సెల్ కార్సినోమా అని, కాలమ్నార్ గ్లాండ్ లో వచ్చే క్యాన్సర్ ని అడినో కార్సినోమా అని అంటూ ఉంటాం. సాధారణంగా ఈ క్యాన్సర్ చాలా లేట్ స్టేజెస్ లో మాత్రమే బయటపడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించినట్లయితే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ నుండి ఈజీగా బయటపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.